श्रीमौद्गल्य श्रीवत्ससगोत्रजातौ श्री अप्पलार्यरत्नमार्यतनूभवौ द्वौ श्रीमच्छटारिचरणाम्बुजचञ्चरीकौ श्रीरङ्गरामानुजदेशिकौ स्तुमः। श्रीविष्णुचित्तकुलनन्दनकल्पवल्लीम् श्रीरङ्गराजहरिचन्दनयोगदृश्याम् साक्षात् क्षमाम् करुणया कमलामिवान्याम् गोदाम् अनन्यशरणशरणम् प्रपद्ये। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णम् पाराध्यम् स्वम् श्रुतिशतशिरःसिद्धम् अध्यापयन्तीम् स्वोच्छिष्टायाम् सजनिगलितम् या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नमैदमिदम् भूय एवास्तु भूयः। நாயகனாய் நின்ற நந்த கோபனுடைய கோயில் காப்பானே, கொளித்தோன்றும் தோரண வாசல் காப்பானே, மணிக்கதவம் தாழ் திருவாய் ஆயர் ஸ்ரீமிரோமுக்கு அரைபறை மாயின் மணிவண்டன் நிலையவாய் நேர்ந்தான் தூயோமாய் ஒன்றாம் திருடுப்பாடுவான் வாயால் முன்னம் மாற்றாதே அம்மா నేనేశనే కదవం నీకేలొరుంబావాయి. భగవద్బంధులరా, గోపికలంతా కూడా కాత్యాయని వ్రతం చేద్దామనుకుని చెయ్యడం కోసం కావలసిన పరికరాలకి పర్యవేక్షణ కోసం కృష్ణ పరమాత్మ దగ్గరికి చేరుకోవాలని నిర్ణయించుకున్నారు. గోపికలంతా కూడా పరస్పరం బోధయంత అన్నట్టుగా ఒకళ్ళనొకళ్ళు బోధించుకుంటూ ప్రబోధించుకుంటూ మేలుకొలుపుతూ అందరూ కలిసి నందగోపుల వారి భవనానికి వచ్చారు. నందగోపుల వారి భవనానికి వచ్చిన తర్వాత ముందుగా స్వామిని చేరుకోవాలంటే నందగోపుల వారి కాపలాదారులందరినీ కూడా ప్రార్థన చెయ్యాలి. అక్కడ కాపలా వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళని ప్రార్థన చేస్తున్నారు. ఈ పాశురంలో ఏమంటున్నారు? నాయకనాయి నిండ్ర నందగోపనుడయ కోయిల్గా అప్పాని. మాకందరికీ కూడా నాయకుడుగా ఉన్న నాయకనాయి నిండ్ర నందగోపనుడయ కోయిల్గా అప్పాని. నందగోపుల వారు ఉన్నటువంటి ఇంటికి, కోయిల్ అంటే ఆ భవంతికి కాపలా కాస్తున్న వాళ్ళలారా, నాయకనాయి నిండ్ర నందగోపనుడయ కోయిల్గా అప్పాని, కొడితోండ్రుం తోరణవాసల్గా అప్పాని, మణికదమం తాళ్ళు తిరువాయి. మణులన్నీ తాపించి ఉన్న ఈ తలుపుల గడియ మీరే తెరవండి. మణికదమం తాళ్ళు తిరువాయి. ఆయురు సిరిమిరోముక్కు, మేమందరం కూడా గొల్లపిల్లలము. ఈ యాదవ వంశంలో అంటే ఈ రేపల్లలో ఉన్న ఆడపిల్లలం. మేమంతా బయట వాళ్ళం కాదు, మేము అమాయకులము. ఆయుర్ముకు అరైపరై మాయన్ మణివண்ணన్ ఎన్నలే వాయినేడుందాన్. మాయన్ మణివண்ணన్, మాయావి అయినవాడు, మణివర్ణుడైనవాడు, స్పృహణీయమైన సౌందర్య రూపానికి ప్రతీక అయిన స్వామి. ఆ స్వామి మాయన్, ఎంతటి మాయావి, అఘటన ఘటనా సమర్థుడైన స్వామి నిన్ననే వాయినేడుందాన్. మాకు నిన్ననే వాగ్దానం చేశాడు ఆయన. ఏమని వాగ్దానం చేశాడు? అరై పరై, బాగా ధ్వనించేలాంటి పర అనే వాద్యాన్ని ఇస్తాను, కాత్యాయని వ్రతం చేసుకుందరు గాని అంటూ ఆయన మాకు వాగ్దానం చేశాడు. తూయోమాయి వందో, మేమంతా పరిశుద్ధమైన మనస్సుతోటి పవిత్రులమై ఇక్కడికి వచ్చాము స్వామిని చేర్చుకోవడానికి, స్వామిని చేరడానికిను. తూయోమాయి వందోం, ఎందుకు వచ్చారని అడిగితే తుయల్ యశు పాజువాన్, ఇక్కడ కృష్ణ పరమాత్మకి మేలుకొలుపు పాడడానికని వచ్చాము. ఇదేమిటి? వీళ్ళందరూ 10 రోజుల నుంచి కూడా ప్రతి గోపికని కూడా యశుందిరాయ్, ఇంకా నిద్రపోతున్నావా, లేచిరావమ్మా అంటూ పలకరించి కృష్ణ పరమాత్మ దగ్గరికి రాగానే కూడా ఇదే మాట అంటున్నారు, మేలుకొలపడానికి వచ్చాము. తుయల్పాజువాన్ వాయాల్ మున్నం ఆత్రాదే అమ్మా. బాబో, నీ నోటితోటి మాకందరికీ రక్షకుడివి, నీ నోటితోటి ముందుగానే కాదు అని అనకుండా వాయాల్ మున్నం ఆత్రాదే అమ్మా, నీ నేసిన లేక్కదవం నీకు. ఇగో ఈ ద్వారబంధాన్ని గట్టిగా పట్టి ఉంచిన అడ్డగడియ ఉంది చూచావా, ఈ అడ్డగడియ మేము తీసుకుని లోపలికి వెళ్ళలేము. ఎంచేత మాకు కృష్ణ భవంతిలోకి వెళ్ళడానికి ఎంత స్వాతంత్రం ఉన్నప్పటికీ అబలలము గనక, చిన్నపిల్లలము గనక, అలాంటి వాళ్ళకి బలము చాలదు గనక ఈ సింహద్వారము తలుపులున్నాయే, ఆ తలుపులు నువ్వే తెరవాలి, అడ్డగడియ ద్వారబంధాన్ని కూడా నువ్వే తెరవాలి అని ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ కూడా ఆండాళ్ళమ్మవారి నాటకీయత చాలా అద్భుతమైనది. కాపలా వాళ్ళు బయట ఉన్నట్టయితే ఇంతసేపు మాట్లాడక్కల్లా, వీళ్ళను చూడగానే ఆయన వెంటనే తలుపు తెరిచుండేవాడు.
మనం పాతకాలపు కోటలవి చూసినట్టయితే కాపలా వాళ్ళు బయట ఉంటారు, తలుపులు వేసేసి లోపల ఉంటారు. మొదటి కాపలాదారుడు భవంతికి ప్రాకారంలో కాపలా కాస్తున్నాడు గనక కొంచెం పెద్ద పదాన్ని ప్రయోగించారు. నాయకను ఆయన నందగోపనుడే కోయిల్గా పానే అని చెప్పి. మరి రెండో కాపలాదారుడు ఎక్కడున్నాడు? ప్రహారీ గోడ లోపల ఉన్నాడు. మనం పాత కోటల్లో చూడొచ్చు కదా, అక్కడ రక్షకభటులు వాళ్ళు ఉండడం కోసం చిన్న గూడు లాంటిది ఉంటుంది. ఆ తలుపు తీసి లోపలికి బయటికి తొంగి చూసి ఎవడొచ్చాడో చూస్తారు. అందుకని ఆ భావాన్ని ఆండాళం వారు ఎంత మధురంగా చెప్తున్నారు. కొడుతోన్నం తోరణవాసులుగా పాని తలుపులు తెరువు, గడియ లోపల నుంచి ఉంటుంది కదా, ఆ తలుపు తెరవమంటున్నారు. ఇది నాటకీయత. ఆండాళమ్మ వారి పాశురాల్లో ఎక్కడికక్కడ ఎంత మనం గమనించగలిగితే అంత వైచిత్రి కనిపిస్తుంది. ఇది ఇవాల్టి పాశురంలో సారాంశం. దీనికి పూర్వాచార్యులు పెద్దలైన వారు చెప్పిన స్వారస్యాలని వేదంతో కలిపి చెప్పుకుందాం. ఇవాల్టి పాశురంలో ఏమంటున్నారు? నాయకనాయి నిండ్ర నందగోపనుడయ కోయిల్గాప్పని. నందగోపుల వారి ఇంటికి కాపలా కాస్తున్నట్టు వీళ్ళందరూ కూడా. ఇదెక్కడయ్యా? ఈహేష సుప్తేషు జాగర్తి అంటుంది వేదము. మనమంతా నిద్రపోతూ ఉంటే భగవంతుడు మెళకువగా ఉండి కాపలా కాస్తున్నాడు. భగవంతుడి కాపలానే లేనట్టయితే మన నిద్రలోనే ఎక్కడికో పోయి ఉండేవాళ్ళం. సువేల పర్వతం మీద వానర సైన్యం అంతా ఉంటే కాపలా కాయండ్రా బాబు అన్నాడు సుగ్రీవుడు వాళ్ళ సైనికులకి. వాళ్ళంతా నిద్రను పోయాట కాపలా కాస్తూను. తెల్లారి లేచేసరికి రాముడు లక్ష్మణుడు కాపలా కాస్తున్నట్ట. అంటే మనమంతా కూడా ఎవరిని రక్షించుకోవాలో అలాంటి చెయ్యగలవామనో మనం నిద్రపోతున్నాం. కానీ వీళ్ళు కాపలా కాస్తున్నట్ట. ఎవళ్ళు వాళ్ళు? మనకి పురాణాల్లో చెప్తుంటారు ఆ కాపలా వాళ్ళ గురించి. ఎంతటి వారు అంటే కావలివారు, కందువ కావలివారు, నమ్ర ఆకారులు, ఎంత అందంగా ఉంటారు. హరివంశంలో ఎర్రాప్రగడ వర్ణించాడు. ఎవరు వాళ్ళు? జయ విజయులు, భద్ర సుభద్రులు, చండ ప్రచండులు, ధాత విధాత, యనమండుగురట కాపలా వాళ్ళందరూ కూడా. ఆ యనమండుగుర మన భాషలో షిఫ్టుల ప్రకారం కాపలా కాస్తుంటారు. అలాంటి వాళ్ళని పిలుస్తున్నారు నాయకనాయనిండ్ర, నాయకుడైవి ఉన్నా. ఇది కాపలాదారుడికి వర్తిస్తుంది, నందగోపుల వారికి వర్తిస్తుంది. నాయకనాయి నిండ్ర నందగోపన్, నందగోపుల వారు మాకందరికీ నాయకుడయ్యా. కాబట్టే కృష్ణుడిక్కడ పెరుగుతున్నాడని తెలిసి ఉండి కూడా కంసుడు రాక్షసులందరినీ దొంగతనంగా పంపించాడు తప్ప సైన్యంతో సహా రావచ్చును ధైర్యం లేదు. ఇక్కడ నందగోపుల వారి గొప్పతనం అలాంటిది. పేరుకి మాత్రం యాదవుడైనప్పటికీ కూడా మడమ తిప్పని మహాయోధుడు అనమాట నాయిక నాయుండ్ర. కాబట్టే రాక్షసబాధ పెరిగిపోతుందంటే నందుడు స్వయంగా రేపల్లెలో వాళ్ళని బృందావనం తీసుకెళ్లారు. ఎవరయ్యా అలాంటి నాయకుడు? అందుకని నాయక నాయనుండ్ర నందగోపన్ ఊడయ్యా. అదిట అలాంటి నాయకుడైన నందుడికి కూడా ఈ కాపలివాడట, కాపలివాడి అనుమతి లేనిదే ఆయన కూడా బయటికి వెళ్ళట. అంతే కదా మరి. అధికారంలో ఉన్న వాళ్ళంతా హాయిగా తినడానికి ఉండదు. ముందు ఎవరో రుచి చూసి విషం లేదంటేనే తినాలన్నమాట. అలాగే అంతటి మనకంతటికి అధికారిని కూడా తన చేతిలో పెట్టుకున్నాడే అలాంటి కాపలివాడట. అంటే చమత్కారం ఏమిటి? నందుడు మమ్మల్ని కాపలా కాస్తే నందుడిని నువ్వు కాపలా కాస్తున్నావు, నువ్వు గొప్పవాడివి. నాయకనాయనుండ్ర నందగోపనుడయ కోయిల్గాప్పానే. నందగోపుల వారి ఇల్లుట కోయిల్గాప్పానే. కోయిల్ అంటే అర్థమేమిటి? భగవంతుడు ఉండే చోటు అని చెప్పి. కోన్ ఇల్, కహ అంటే భగవంతుడు, కోన్ అంటే పరమాత్మ, అతను ఉన్న ఇల్లు. అది ఏమయ్యా మీరు వచ్చింది కృష్ణుడి ఇంటికి కదా, కృష్ణుడి పేరు ఎందుకు చెప్పటం లేదు? కృష్ణుడికి సంతోషం ఉండట. మా ఇల్లు అంటే సంతోషం లేదు ఆయనకి, మా నాన్నగారి ఇల్లు అంటే సంతోషమట. అందుకని నందగోపనుడయ కోయిల్గాప్పాని. రామచంద్రస్వామి యుద్ధమంతా చేసి రావణాసుడిని వధించి పుష్పగవనంలో తిరిగి వస్తున్నాడు. వస్తుండగా తన వాళ్ళందరికీ తన రాజ్యాన్ని చూపించాలి. అగో అయోధ్య అని చూపించాలి. ఏమన్నాడో తెలుసునా? మా అయోధ్య, నా అయోధ్య లేదు. రాజధాని పితుర్మమ, మా నాన్నగారు 60,000 సంవత్సరాలు పరిపాలన చేసిన రాజ్యం ఏదుందో ఆ రాజ్యానికి రాజధాని మా నాన్నగారు రాజధాని అన్నాడు. అలాగే కృష్ణుడికి చాలా ఇష్టం ఇలా చెప్పడం అన్నది. నందగోపనుడయ కోయిల్గాప్పాని అనేసరికి ఆ బయట ప్రాకారంలో ఉన్నవాడు బహుశా కొంచెం ఎక్కువ రోజుల నుంచి పనిచేస్తున్నవాడు అయి ఉంటాడు, వృద్ధుడు కూడా అయి ఉంటాడు. అంచేత ఈ ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా అమ్మా లోపలికి వెళ్ళండి అమ్మా. అంచేత రోజు పొద్దున్న లేస్తే చూస్తుంటారు కదా వాళ్ళు, ఈ పితూరులు చెప్పడానికి వస్తారు కనుక ఆ డ్రామాటిక్ ఎలిమెంట్ చూడండి ఎంత బాగా చెప్పారు. లోపలికి వెళ్ళండి అమ్మా అన్నట్ట బాగానే ఉంది. లోపలికి వెడితే వాళ్ళు బయటికి కనిపించడం లోపల ఉన్నారు వాళ్ళు.
వాళ్ళని పిలుస్తున్నారు. కొడితోండ్రుం తోరణు వాజల్గాపాని, జెండా నిబంధించబడిన, జెండా పెట్టబడిన అద్భుతమైన ఈ భవంతికి కాపలా కాస్తున్న వాళ్ళలారా అని పిలిచారు. ఎందుకు జెండా పెట్టడము? దీనికి పెద్దలంతా మరిచిపోయినది ఎక్కడో జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. జెండా ఎందుకు పెట్టారంటే అయోధ్యానగరంలో కూడా ఏనాడు జెండాలు పెట్టలేట రామచంద్రస్వామి వచ్చేదాకాను. ఎంచేత జెండా కనిపిస్తే పరశురాముడు పరిగెత్తుకొస్తాడేమని భయం. అలాంటిది రాముడు పుట్టిన తర్వాత ఇంటింటా జెండాలు పెట్టారట. అందుకని అయోధ్య కాస్త సాకేత నగరం అయ్యింది. సకేత నగరము. ఇక్కడ జరిగిందేమిటి? రాక్షస బాధ పెరిగిపోతూ ఉంటే అందరూ కలిసి కూర్చుని ఇక కృష్ణుణ్ణి కాపలాకాంటే ఒక్కటే మార్గము, అందరి ఇళ్ళు ఒకలాగే కట్టాలి, ఒక ఇంటి మీదకి ఇంకో ఇంటి తూరు రావాలి, ఏ ఇంటిలో కృష్ణుడు ఉన్నాడో రాక్షసుడికి తెలియకూడదు. బానే ఉంది. కానీ గోపికలంతా కృష్ణుడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి కదా, అది వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అందుకని కృష్ణుడు ఉన్న ఇంటికి మాత్రం జెండా ఊడిపెట్టారట, గుర్తు కోసమని చెప్పి. కొడితోండ్రుం తోరణ వాసలుగా అని ఇది చమత్కారంగా చెప్పుకునేది. కృష్ణ పరమాత్మకి జెండా ఎవరు? విష్ణుమూర్తికి గరుడ ధ్వజం కదండి. అంటే గరుత్మంతుడు కదా, గరుత్మంతుడే జెండాగా కలిగిన వాడు. కొడితోండ్రుం తోరణ వాసలుగా అని అసలు జెండా ఎందుకు పెట్టాలి? జెండాలలో రకాలున్నాయంటుంది వీరమిత్రోదయం అనే గ్రంథము. జెండాలలో ఎన్ని రకాలున్నాయో ఒక అద్భుతమైన గ్రంథం చెప్పింది. ఎంచేత భీష్ముడికి తాడి చెట్టు 5 నక్షత్రాలు జెండా, అర్జునుడికి హనుమంతుడు జెండా, మరి అభిమన్యుడికి ఒక వృక్షం ఉంది అది అలాంటిది. అలాగే అశ్వత్థామకి సింహం తోక జెండా, మరి దుర్యోధనుడికి పాము. ఇలాగే ఎందుకని? వాళ్ళ అభిరుచులని వాళ్ళ లక్షణాలని చెప్పేదే జెండా అదనమాట. అలాగే మంచినీడు కావాలి, తెల్లని జెండా ఉంటుంది. అలాగే రకరకాలు వ్యాపారస్తులకి, సైనికులకి, సామాజికులకి ఎన్ని జెండాలండి. అందుకనే 5 నక్షత్రాల హోటళ్ల దగ్గర ఇవి జెండాలకు అర్థం అది తెలియకమనేది అలంకారానికి అనుకుంటాం. ఇక్కడ జెండా ఏమిటి? మీకు రక్షణగా నేనున్నాను అని చెప్పే జెండా ఇది. కొడితోండ్రుం తోరణవాసలుగా అని జెండా ఉన్నటువంటి ఆ సింహద్వారం తోరణాన్ని కాపలా కాసే ఓ కాపలాదారుడా, తోరణవాసలుగా అని మణికదవం దాళి తిరువాయి, మణులు తాపించినటువంటి తాళమును ఆ అడ్డగడియను నీవే తెరవాల్సి ఉంటుంది. కారణం ఏమిటంటే ఆ భవంతి సౌందర్యం చూస్తుంటే వీళ్ళు వచ్చిన పని మర్చిపోయారు, లోపలికి వెళ్లడం మర్చిపోయారు. మర్చిపోయి ఈ భవంతి ఎన్ని కోట్లు చేస్తుంది, ఎంత అందంగా అనుకుంటున్నారు వీళ్ళు. అందుకని అంటున్నారు మేము ఈ అందం చూస్తూ నిలబడిపోతాం కనుక నీవే వచ్చి తలుపు తెరవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ చేస్తున్నదేమిటి? భగవంతుడేమో కృష్ణ పరమాత్మ, నందుడేమో ఆచార్యుడు, ఆచార్యునికి సంబంధులు వీళ్ళు. అంటే భగవంతుణ్ణి చేరాలంటే ముందు ఆచార్యుణ్ణి సేవించాలి, ఆచార్య సంబంధం కలిగిన భక్తులని సేవించాలి. అంతేకాదు వేదం చెప్పింది మహారాజు కంటే ముందు మహారాజ పరివారాన్ని గౌరవించమని చెప్పింది. యావద్భివై రాజావై అనుచరై ఆగచ్చతి తేభ్యో అతిథ్యం క్రియతాం. అందరూ ఒకళ్ళకొకరు తెలుసున్న వాళ్లే. ఏం పేర్లు లేవా వాళ్ళకి? పేర్లున్నాయి. మనమంతా ఏ కోర్లబ్బాయి, ఏ పాలబ్బాయి అంటామే. వాళ్ళకి పేర్లు ఉన్నప్పటికీ వాళ్ళ వృత్తి చేత పిలిస్తే వాళ్ళకి మరింత ఆనందం అనమాట. అందుకనే కావలి వాళ్ళంతా ఊళ్ళో వాళ్లే, తెలుసున్న వాళ్లే, కానీ వాళ్ళ పేర్లు అనమాట. కొన్ని ప్రాంతాల్లో వెనకటి రోజుల్లో చదువుకున్నవాడు తక్కువ ఉండేవారు. ఏమండో లెక్చరర్ గారు అని పలకరిస్తుండేవారు. వాడు ఇంత ఏం లేదు, ఎక్కడో ఉద్యోగం చేద్దాం అనుకున్నాడు. అలాగే లాయర్ గారు ఇప్పుడు వాడి పేరేదో ఉంటుంది. ఇదన్నమాట ఇక్కడ కూడా. ఇది చమత్కారం ఇక్కడ. అందుకని కొడితోర్ణం తోరణవాసలుగా పాని ఎలా ఉందట. ఎక్కడో దూరంగా ఉన్నవాడికి దీపం కనిపిస్తే ఎంత ఆనందమో. ఒక జెండా రెపరెపలాడుతోంది. ఓహో, ఇక్కడ ఎవరో మనుషులు తిరుగుతున్నారన్నమాట. అలాగే ధన్వన్నివ ప్రభా అసి అంటారు. అంటే మనకి చలివేంద్రం కనిపిస్తే ఎంత ఆనందము. భరతుడు వెతుకుతున్నాడు రాముడు ఎక్కడున్నాడని, ఎక్కడా తెలియటం లేదు. అక్కడ పైనుంచి చెట్టు మించి వెళ్లాడుతున్నాడు కొన్ని గుడ్డబీలికలు. ఏమిటా గుడ్డబీలికలు? నారచీర ముక్కలు. అంటే లక్ష్మణస్వామి అడవిలో తప్పిపోకుండా ఉండడానికి మధ్య మధ్యలో నారచీర ముక్కలు గుర్తుగా పెట్టుకున్నాడు. అది చూడగానే అదిగో జెండాలా కనిపిస్తున్నాయి, ఏకబద్ధాని చీరాణి, ఇక్కడే ఉంటాడు రాముడు అని గుర్తుపడతాడు భరతుడు. అలాగటి ఇక్కడ కొడితోర్ణం తోరణవాసలుగా పానే భక్తులారా మీరంతా నా దగ్గరికి రండయ్యా, మీకు రక్షణ నేను కలిగిస్తాను. అందుకనే ప్రతి దేశంలో ఆ దేశానికి సంబంధించిన జెండాకి నమస్కరించడం అంటే శేషత్వానికి సంకేతం. అందుకని కొడితోర్ణం తోరణవాసలుగా పాని మణికదవం దాళ్ తిరువాయి. అసలు మామూలు ద్వారమే చెక్కతోడి చేసినా చాలా అందంగా ఉంటుంది. దాని మీద ప్రత్యేకించి మణులు తాపించారు, ఇంకెంత అందంగా ఉంటుంది.
అంతేకాదు ఆ మణుల కాంతి చేత మా కన్నులు మిలిమిట్లు గొలుపుతున్నాయి. ద్వారం ఎక్కడుందో లేదా తలుపు అడ్డగడి ఎక్కడుందో తెలియటల్లే. ఆధునికులైన వాళ్ళంతా భవంతులు కట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఆ తలుపు తొయ్యాలా యువతలకి రాగాలా కూడా మనకు తెలియదు, అలవాటైతే తప్ప. అలాంటి భవంతిది. అది అడుగుతున్నారు. మణిక్కదమం దాళ్ తిరువాయి. ఏమిటయ్యా ఎవరు మీరు అంటే, ఆ ఏడు సిరివులకు మేమంతా సజాతీయులము అనేసరికి వాళ్ళు అన్నట్ట, రారు సజాతీయులన్న కొంప తవ్వారు కదా, సుగ్రీవుడు కొంప తవ్విన వాడెవడు, వాలి కదా, రాముడిని అడవికి పంపించినవాడు కైకమ్మ కదా, అంచేత మీరంతా ఒకే జాతి వాళ్ళైనా నేను నమ్మను అన్నట్ట బాబు. అయ్యయ్యో అది కాదయ్యా, మేము వచ్చినవాడు ఆడపిల్లలము, సిరిమియరో ముక్కు, చిన్న వయసులో ఉన్న ఆడపిల్లలము అన్నారట. అంటే చిన్న వయసు అంటే మరీ ప్రమాదము. ఎంచేతంటే ఇంత శరీరాన్ని లోపల చిన్న ముళ్ళు దిగితే ఎంత ప్రమాదము, శరీరంతో పోలిస్తే దాని ఎంత సైజు ఉంటుంది, అలాగే మీరు ప్రమాదము. అలాగే చిన్న రూపంతో వచ్చిన దూడ మొన్న ఆ కృష్ణ పరమాత్మని ఇబ్బంది పెట్టింది. మీరు చిన్నవాళ్ళు గనక అసలు నేను నమ్మను అన్నట్ట. చిన్నపిల్లలుగా ఉంటేనే కొంప తప్పింది ఒక ఆవిడ. ఏమిటావిడ? రత్నమాల. ఎవరు? బలి చక్రవర్తి కూతురు. విష్ణువుని తూచి పొట్టిగా ఉంటే ఇలాంటి వాడికి పాలు ఇవ్వాలి అనుకుందిట. అదే విష్ణువు కాస్త త్రివిక్రముడైపోయి తండ్రిని దొక్కేస్తుంటే విషమిచ్చి ప్రాణాలు దోడేస్తానంది పాపం. చిన్నపిల్లే కదా, ఆ బుద్ధి అలా ఉండొచ్చా? అందుకని అప్పుడు చేయలేదు కదా, అందుకని పూతనగా వచ్చింది, పాలు ఇచ్చింది, విషము ఇచ్చింది, ఆయనేమో ప్రాణం ఇచ్చాడు. 3 పనులు ఆ పిల్ల ఏం చేస్తుంది కదా అని చెప్పి 2 పనులు నువ్వు చెయ్యి, ఓ పని నేను చేస్తానన్నట్టే. అందుకని చిన్న పిల్లలైనా మేము నమ్మము అనేసరికి సిరిమియరు ముక్కు, మేమంతా అమాయకులమయ్యా. ఆయరు అంటే యాదవ వంశంలో, ఈ వంశంలో రేపల్లలో ఉన్నవాళ్ళు మాకేమీ తెలియదు. ఏదో పాలు పిండడం, కాచడం, పెరుగు పెట్టడం, దాన్ని చిరకడం, స్వామికి ఇంతే మాకు తెలుసున్నది అంటూ. అయితే ఎందుకు వచ్చారు? అరపరై, వీళ్ళకి మాట్లాడడం రావట్లే, కంగారు. మాకు బాగా ధ్వనించే వాద్యం పూర్తిగా చెప్పండి అన్నట్ట. అరపరై అనేసరికి ఏమిటి? మాయన్, మాయావి అంటే నన్ను అబ్బాయి నిన్ను కాదు, స్వామి మాయావి. అఘటన ఘటనాసమ ఎంత నాటకీయత ఉందో చూడండి దీంట్లోనూ. మాయన్ మణివన్నన్ ఎంత మాయావి అంటే ఆయన అన్ని చమత్కారాలే చేస్తాడు. లేకపోతే ఎవరయ్యా సాందీపని కొడుకు ఎక్కడో యమలోకంలో ఉంటే అతన్ని పట్టుకో చెప్పాడా? దేవకీదేవికి కృష్ణుడి కంటే ముందు పుట్టిపోయిన పిల్లలున్నారే, ఆ పిల్లల్ని తెమ్మంటే తెచ్చిపెట్టాడా? ద్రౌపదీదేవికి వస్త్రాలు ఇచ్చాడా? హంసుడు డింభకుడు అనే రాక్షసుల్ని చమత్కారంతో వధించాడా? ముచ్చుకుందుడనే మహారాజుకి మోక్షం ఇచ్చాడా? ఇవన్నీ ఎవరయ్యా చెయ్యగలిగింది? అంచేత మాయన్ మణివన్నన్, మణివంటి కాంతి కలిగిన వాడు. ఎంత మణివంతి కాంతి అంటే ఆ కాంతి చూడగానే మనం అన్ని కష్టాలు మర్చిపోతాం. అలాంటి కాంతి, మనస్సుకి ప్రశాంతి కలుగుతుంది. ఒక్కొక్కసారి కాంతి చూచినట్టయితే ఏం జరుగుతుంది? ఆ కాంతి వల్ల కన్నులు దెబ్బతినే ప్రమాదం. కానీ స్వామిని ఎంతసేపు చూచినా అంత తనివి తీరని అతృప్త అమృతము అని అంటారు ఇక్కడ నమ్మాళ్ళు వాళ్ళు. అలాంటి కాంతి, స్వామి సౌందర్యం చూస్తుంటే ఋషులంతా తపస్సులు ఇవన్నీ మాని పారేసేట. ఆఖరికి విశ్వామిత్రుడు కూడా రాముడి సౌందర్యాన్ని చూస్తూ ఎక్కడో అక్కడ కాపలా కాస్తున్నాడు. ఈయన ఇక్కడ యజ్ఞం చేసుకోవచ్చు కదా, ఈయన ఏం చేస్తున్నాడో తెలుసా? అగ్నయే స్వాహ అంటూ ఇడుదొట్టల్లా అగ్నయే స్వాహ అటెక్కడో చూస్తున్నట్ట. ఎందుకంటే రాముడి సౌందర్యం అంత గొప్పగా ఉంది. అలగలల్లాడాడగని రాముని ఎటు పొంగెను అన్నారు త్యాగరాజస్వామి. రాముడు కాపలా కాస్తూ తిరుగుతుంటే మొహం మీద అల్లల్లాడుతున్న ఆ ముంగుళ్ల సౌందర్యం చూసి మైమరచిపోయాడు మహానుభావుడు. అలాగే మణివిడంబిని తస్య మనోహరే వపుషి. అలాంటి మాయన్ మణివన్నన్ నిన్నలేవాయి నేడుందాన్. నిన్ననేనయ్యా మాకు మాట ఇచ్చాడు. ఈయనకి మాట ఇవ్వడం చాలా తేలిక. అయితే తండ్రి బుద్ధులు ఎక్కడికి పోతాయన్నాడు ఒక ఆయన. ఎందుకనిట? దశరథుడికి ఓ లక్షణం ఉందన్నాడు. ఏమిటి? తొందరపడి మాట ఇవ్వడము, తీరుబడిగా ఏడవడము అని చెప్పి. కైకమ్మకి తొందరపడి మాట ఇచ్చాడు, తర్వాత ఏడుస్తూ కూర్చున్నాడు. అలాగే రోమపాదులు అన్నాయని కూడా ముందు తొందరగా మాట ఇచ్చేశాడు, ఇచ్చిందా కాబట్టి ఏడుస్తూ కూర్చున్నాడు తర్వాత. అలాగట నిన్నలే వాయినేందాన్ తూయోమాయి వందోం. ఏమిటయ్యా మీరు పవిత్రంగా రావడము, స్నానాలు చేసి రాలేదు ఏమిట? అవే లేదు, మనఃపరిశుద్ధి. తూయోమాయి వందు ఏం చేస్తున్నాం మేము? తుయలటిప్పాజువాన్, ఆయనకి మేలుకొలుపు, మేమంతా మీకు చెందిన వాళ్ళము. అది మరచిపోయి నువ్వు నిద్రపోతున్నావా? మా మీద కోపంతో నిద్రపోతున్నావా? లేచి రావయ్యా. తుయలటిప్పాజువాన్ వచ్చాం మేమంతాను. వాయాల్ మున్న మాత్రాదే అమ్మ. నోటితోటే నిషేధించవద్దు ముందుగానే. మా పాపాలు పుణ్యాలు తర్వాత చూసుకో, నోటితోటి నిషేధించవద్దు. వాయాల్ మున్న మాత్రాదే అమ్మ. నీ నేశనిలేకతవం. నీకు ఇక్కడ అడ్డముగా ఉన్న ఈ గడియ ఏదుందో ఆ గడియ తలుపు తెరవయ్యా. నీ అంతట నువ్వు తెరవాలి.
అంటే ఇక్కడ ఇల్లు అంటే దేవాలయము. ఈ దేవాలయానికి కాపలాదారులు ఎవరుంటారు? మనస్సు, బుద్ధి, వీళ్ళిద్దరూ కాపలాదారులు. అంచేత వాళ్ళిద్దరిని ప్రార్థించాలి. తోరణం అంటే నమః, నమో నారాయణాయ ఉంది కదా, నమః శబ్దము. అదే జెండా మనకి. జెండా అంటే గరుత్మంతుడు శేషత్వానికి సంకేతము. తలుపులంటే అర్థం ఏమిటి? మన దృష్టి అంతర్దృష్టి కాకుండా బయట విషయాల మీదే ఉండేలాగా బంధించి వేసిన అహంకార మమకారములు. గడియ ఇగో దీన్ని పట్టే చిత్త సంస్కారం అన్నమాట. అలాంటిది చిన్న వయసులో ఉన్నామంటున్నారు అంటే శేషత్వానికి సంకేతము. అలాగే తూయోమాయి వందోం అంటున్నారు. పవిత్రత అంటే మనస్సులో ఉండే పవిత్రత, భగవంతుణ్ణి చేరాలనే కోరిక. ఇది అంటే ఆచార్య సంబంధాన్ని పురస్కరించుకుని తద్భృత్య పరిచారక భృత్య అన్నట్టుగా భగవంతుణ్ణి చూపించే ఆచార్యుణ్ణి, మంత్రముని, ఆ ఆచార్య సంబంధము కలిగిన భక్తులని అందరినీ పురస్కరించుకుంటున్నారు. ఈ పాసురంలో ఆండాళ్ళు వారు ప్రార్థిస్తున్నారు. వైష్ణవ దేవాలయాల్లో సాంప్రదాయం ఏమిటంటే తలుపులు తీసేటప్పుడు ఈ పాశురాన్ని అనుసంధానం చేసి 2 సార్లు చప్పట్లు కొట్టి తీయడం అన్నది మనకి సాంప్రదాయము. మరిన్ని విశేషాలు మళ్ళీ చెప్పుకుందాం.